ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయः సాంఖ్యయోగः. ఆపూర్యమానమచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశन्ति యద్వత్ తద్వాత్ కామాయం ప్రవిశन्ति సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ. జలములచే సంపూర్ణముగా నింపబడినదియు నిశ్చలమైనదియు అగు సముద్రమును నదీ జలము మున్నగునవి ఏ ప్రకారము ప్రవేశించుచున్నవో ఆ ప్రకారమే భోగ్య విషయములు ఎన్ని ఎన్ని భోగ్య విషయములను అయినను వచ్చి ఉన్నను ఏ బ్రహ్మనిష్ఠుని పొంది అతనిని వికృతం చేయలేక అణిగిపోవుచున్నవో అతడే శాంతిని పొందును గాని విషయాసక్తి కలవాడు పొందజాలడు. అయితే ఇక్కడ శాంతి ఎవరు పొందుతారు, ఎవరు శాంతిని పొందలేరు అనే మాట చెప్తున్నాడు. విషయాసక్తి గలవాడు శాంతిని పొందలేడు. మరి ఎవరు పొందుతారు? విషయాసక్తి లేనివాడు శాంతిని పొందుతాడు. ఎట్లా అంటే సంపూర్ణంగా జలములతో నింపబడ్డటువంటి ఒక సముద్రాన్ని ఒక ఉదాహరణ చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ. పూర్తిగా నీళ్లతో నింపబడ్డటువంటి ఆ యొక్క సముద్రంలో నిశ్చలంగా ఉంటుంది కదా, సముద్రం నిండుగా నిండి అయితే దాంట్లో కొన్ని నదీ జలాలను తీసుకొచ్చి నింపితే పెద్దగా దాని సముద్ర మట్టం పెరిగినట్టు ఏమన్నా అనిపిస్తుందా? ఏదో కొన్ని నదీ జలాలు మనకేం తెలియదు. అక్కడ అంత పెద్ద మహాసముద్రంలో కొన్ని నదీ జలాలు వచ్చి పెడితే అది పెద్దగా కనిపించదు. అది వచ్చిన తేడా అనేది మనకు తెలియదు. అట్లే భోగ్య విషయాలు ఇక్కడ మనకు ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే న శాంతి మాప్నోతి న కామకామి. ఇక్కడ కామకామి అంటే కోరికలు కాదు. ఇక్కడ మనం ఎవరి గురించి చెప్తున్నాము? శాంతిగా ఉండేటువంటి యోగి గురించి చెప్తున్నాం. యోగి కోరికలు ఉండవు కదా. ఇక్కడ కామకామి అంటే భోగ్య విషయాలు, భోగ్యపరమైనటువంటి విషయాలు. ఎన్ని నదులొచ్చి సముద్రంలో కలిసినా పెద్ద తేడా ఏమైతే కనిపించదో అట్లే యోగి అయిన వాడికి ఎన్ని భోగ్య విషయాలు అంటే ఈయన కోరుకోకున్నా వచ్చి పడుతుంటాయి. భోగ్య విషయాలు ఎన్ని వచ్చి చేరినా అతని చుట్టూ ఒకటి తర్వాత ఒకటి ఎన్ని వచ్చినా కానీ ఆయన వాటికి చెలించడు. పెద్దగా విషయాసక్తిని చెలించడు కానీ వాటిని ఉపయోగిస్తాడు. అతడు చక్కగా లోక కళ్యాణం కోసం తనకు వచ్చినటువంటి భోగ్య విషయాలు ఏమున్నా కానీ తాను అనుభవించకుండా తన చుట్టూ లోక కళ్యాణార్థము వాటిని ఉపయోగిస్తాడు. తాను దానికి చెలించడు అని చెప్తున్నాడు పరమాత్మ. దృశ్య విషయాలు అన్నమాట, భోగ్య విషయాలు. ఇంద్రియముల ద్వారా అతడికి కలిగేటువంటి అన్ని ఎలాంటి వికారాన్ని పొందడు. మళ్ళా వాటిని ఉపయోగిస్తాడు, వాటిని చూసి చెలించడు, వాటి కోసం ఆరాటపడడు, వచ్చినా కూడా వాటిని పట్టుకొని వేలాడడు. వాటిని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ చాలా సింపుల్గా అన్నమాట, చాలా నిరాడంబరంగా ఉంటూ వచ్చిన వాటిని చక్కగా ఎక్కడ ఉపయోగించాలో అక్కడే చేస్తాడు. ఇవి నాకు వచ్చాయి అనేటువంటి గొప్పతనం కూడా అతడు ప్రదర్శించడు అనమాట. అతడు నిజమైన యోగి. మరి అక్కడే శాంతి అనేది ఉంటుంది. ఎక్కడైతే మరి పదే పదే ఆరాట పడుతూ అది కావాలి ఇది కావాలి అంటారో, వచ్చిన తర్వాత దాన్ని పెద్ద అట్టహాసంగా దాన్ని ప్రదర్శిస్తారో అక్కడ అతడు భోగలాలసుడు, భోగ్య విషయాల పట్ల ఆసక్తి కలిగిన వాడు. కాబట్టి అతడి దగ్గర శాంతి ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు ఉన్నాయి కాబట్టి అతడు అలాంటి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాడు, హంగామా చేస్తున్నాడు. మరి అది వచ్చినటువంటి ఇది పోయినప్పుడు ఏం చేస్తాడు? అతడు శాంతిగా ఉండలేడు. అప్పుడు అదే యోగి అయిన వాడు అతడు వచ్చింది పోయినా శాంతిగానే ఉంటాడు. అతడు ముందుగా అది కావాలి అని అనుకోడు. కాబట్టి అది అన్నమాట తేడా, యోగి కాని వాడికి ఉన్నటువంటి తేడా.
ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్.